వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి మరో బిగ్ షాక్, జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే. ఏసీఎం ఇలా చేయలేదు, రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్, నెలకు 22,000 రూపాయలతో ఉద్యోగాలు. కొత్త రేషన్ కార్డులు ఆదాయ పరిమితి పెంచండి, సీఎంకు ఎమ్మెల్సీ లేఖ. అయోధ్య బాలరాముడికి అరుదైన కానుక, కేజీ బంగారం వెండితో ధనస్సు. ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేయగా మరికొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో నేత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించడం అభినందనీయమని రాజాసింగ్ కొనియాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి రాజాసింగ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈసారి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడం సంతోషకరంగా ఉందని రాజాసింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పన శాఖ, డిఆర్డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్ ప్రభుత్వం ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెక్నోటాస్క్, వరుణ్ మోటార్స్, రిలయన్స్ డిజిటల్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ మినీ ప్రైవేట్ లిమిటెడ్, ముక్కా ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు, 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు అన్నారు. ఈ ఉద్యోగాల్లో నెలకు 10 నుంచి 22,000 వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎవరికైనా అనుమానాలు ఉన్నా మరిన్ని వివరాల కోసం 9848819682 లేదా 9666654641 నంబర్లకు సంప్రదించాలన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదాయ పరిమితిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బీపీఎల్కు దిగువన ఉన్న కుటుంబాలకు ఆదాయ పరిమితిని పట్టణ, గ్రామీణ అనే వ్యత్యాసం లేకుండా తెలంగాణ అంతటా ఒకే విధంగా ఉండాలన్నారు. రాష్ట్రమంతా 2 లక్షలకు నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులను ఇక నుంచి నిరంతర ప్రక్రియగా జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం బీపీఎల్ కుటుంబాలకు ఆదాయ పరిమితి గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలుగా ఉందని చెప్పారు. నిజానికి పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే నిత్యావసర సరుకులు దాదాపు 10% అధికంగా ఉంటున్నాయి అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అంతటా బీపీఎల్ ఆదాయ పరిమితి నిర్ధారణ ఒకే విధంగా ఉండాలని 2 లక్షలుగా నిర్ధారించాలని కోరారు. అయోధ్య బాలరాముడికి కానుకల పర్వం ఆగడం లేదు. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన నాటి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల స్వామివారికి విలువైన కానుకలు పంపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన రామభక్తుడు చెల్లా శ్రీనివాసరావు భక్తుల సహకారంతో 13 కిలోల వెండి, కేజీ బంగారంతో ధనస్సును తయారు చేయించాడు. ఈ మేరకు ఆయన బుధవారం ఆ ధనస్సుకు భద్రాచల ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ధనస్సును అయోధ్య బాలరాముడికి బహుకరించనున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.